బీసీలను హత్య చేసిన వారికి శిక్ష పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్షించిన సీఎం వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. బీసీ విద్యార్థుల డైట్ బకాయిల చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని సూచించారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని, ఈ మేరకు అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధి విధానాలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన మేర మరిన్ని దోబీఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. 42 కాపు కమ్యూనిటీ హాళ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు.